పెట్టుబడుల ఆకర్షణకు సహకరించండి. ప్రధాని మోడీతో లొకేషన్ భేటట. ఏపీ ప్రాజెక్టులపై మరోమారు చర్చ. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది చక్రం తిప్పుతున్నాడు కేంద్రంలో, అట్లుంది. ఏమడిగినా ఇస్తున్నాడు, ఏమడిగితే అవి ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. చక్రం తిప్పుతున్నాడు. నేటి నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా బందోబస్తు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు. ఉదయం 6 నుంచి నిమజ్జనం ప్రారంభం అంట. ప్రధాన రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు. ఇక భారీ ఏర్పాట్లు చేసినట్టు. జాగ్రత్త ఉండాలి ప్రజలారా, మీరు కూడా అందులో పాల్గొనేటోళ్ళు జర. ఆ ఫోన్లు, బంగారు, అవి ఇవి ఉంగరాలు జాగ్రత్త పెట్టుకోండి. ఎవరిని నమ్మనిక లేదు. అందరు దొంగలుగానే లంగలుగానే తయారైపోయారు సమాజంలో. ఎవరిని నమ్మాలనో అర్థమైతలేదు. భారత్తో సంబంధాలు దిగజారాయి. ట్రూత్లో ట్రంప్ వేలాడు. సంబంధాలు దిగజారాలి. నీవు దిగజార్చుకున్నావు. నీకు ఒళ్ళు బలిసి. భూభారతితో ధరణి దుర్మార్గులకు పాతరేషం అంట. ధరణి భూభాగవతాలు బయటకు రాకూడదనే దుర్మార్గం. విఏఓలు విఆర్ఓల రద్దు వెనుక అతిపెద్ద కుట్రనట. జీపీఓలకు నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ఏ సుప్రీం. ఏడాదిన్నరగా తిరోగమన పాలన దిశలో పాలన. కాళేశ్వరంపై విమర్శలతో గోదావరి జలాలు వృధా. దెబ్బతిన్న రాష్ట్ర ప్రయోజనాలు, రైతు ప్రయోజనాలు. లంబన్ బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు. మొత్తమే అయితే హరీష్ రావు లండన్ పర్యటన ముగించుకొని వచ్చాడు. కవితపై ఒక్క ఆరోపణ చేయడు. మీరు చూడండి భవిష్యత్తులో కూడా. ఇప్పుడైతే చేయడు. కవిత పార్టీ పెట్టి ఏమైనా విమర్శలు గట్టిగా చేసినప్పుడు అప్పుడు ఏమైనా చేస్తాడు, కానీ ఇప్పుడు మాత్రం చేయడు. ఎందుకంటే స్పందిస్తే చులకనైపోతాం, దిగజారిపోతామని స్పందించడు. హరీష్ రావు యొక్క స్ట్రాటజీ ఏందో మనకు తెలుసు. ఇప్పుడైతే ఏమన్నాడు, బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతమట. ఏం పార్టీ బలపోతాం, స్థానిక ఎన్నికలే లేవు ఇప్పుడు. సీఎం రేవంత్తో జర్మన్ ఫార్మా ప్రతినిధుల భేటీ. తెలంగాణలో మెడికల్ ఈక్విప్మెంట్ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి అంటే. ఇట్లా దేవాలండి. కంపెనీలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది. ఈ మందు పెంచి, లిక్కర్ మీద ధరలు పెంచి, ఊరూరికి వయసు తెచ్చి తాగుబోతులు తెలంగాణ వేస్తే ఏం లాభం? తాగి సీసాలు ఆడవాడేసిరి, ఏం లాభం? ఇట్లాంటి తేన్రి పోయి పట్టుకరండి.